ఆదివారం సందర్భంగా జగిత్యాల పట్టణంలో అందరూ బోనాలు తీయడం జరుగుతుంది. ఇక ఆఖరి కావస్తుంది, ఆషాఢ మాసం సమాప్తం కావస్తుంది కాబట్టి ఇంకొక వారం 2 వారాలు ఉండొచ్చు. అట్లాగే మన జగిత్యాల్లో ఉన్న చుట్టుపక్కల ఈ మన ప్రాంతంలో ఉన్న పోచమ్మ గుళ్ళు ఏవైతున్నాయో అన్నిటికీ మున్సిపల్ పక్షాన మనం సేవ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ అమ్మవారి దయ మా అందరి పైన ఉండాలి, ఈ జగిత్యాల పట్టణ ప్రజలందరిపైన ఉండాలి. అట్లాగే ఈ వార్డుకి చెందిన వరాల పోచమ్మ తల్లి ఈ బోనాలకి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన, ఇక్కడికి విచ్చేసిన మన ముఖ్య అతిథులు గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి, అట్లాగే ముఖేష్ కన్న గారికి ఇక్కడ ఆహ్వానించినందుకు, ఇక్కడ మా ప్రజలందరికీ, మా భక్తులందరికీ, మీ పేరు తెలియదన్న పులిశేఖర్ అన్న గారికి, అట్లాగే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆ తల్లి దీవెనలు, ఆ తల్లి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ఉండాలి ఎల్లవేళ. ఆ తల్లి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంత మంచిగా చూసుకుంటుందంటే జగిత్యాలలో ఉన్న వాళ్ళని కూడా అట్లాగే మంచిగా చూసుకోవాలి. ఇంకొక విజ్ఞప్తి ఏంది, నేను మున్సిపల్ చైర్పర్సన్ అయినందుకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరూ ఇప్పుడు వచ్చే ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ చూస్తుంటే చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ మలేరియా నుంచి దూరంగా ఉండాలి. మన ఇల్లును మనం ఎట్లా పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన చుట్టుపక్కల కూడా అంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఏది కూడా ఈ దోమలు, ఈ పురుగుల వల్ల మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దయచేసి అందరూ ఇది ఒక్కటి గమనించి మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. విషాల బారిన, ఈ రోగాల బారిన పడొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి ఇక్కడ ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అట్లాగే ఆ తల్లిని ఎల్లవేళ కోరుకునేది ఒక్కటే, మా జగిత్యాల ప్రజలందరినీ చల్లగా చూడమని చెప్పేసి, అట్లాగే జీవనన్న నాయకత్వంలో ప్రతి ఒక్కరూ మంచిగా పనిచేయాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆదివారం సందర్భంగా జగిత్యాల పట్టణంలో అందరూ బోనాలు తీయడం జరుగుతుంది. ఇక ఆఖరి కావస్తుంది, ఆషాఢ మాసం సమాప్తం కావస్తుంది కాబట్టి ఇంకొక వారం 2 వారాలు ఉండొచ్చు. అట్లాగే మన జగిత్యాల్లో ఉన్న చుట్టుపక్కల ఈ మన ప్రాంతంలో ఉన్న పోచమ్మ గుళ్ళు ఏవైతున్నాయో అన్నిటికీ మున్సిపల్ పక్షాన మనం సేవ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ అమ్మవారి దయ మా అందరి పైన ఉండాలి, ఈ జగిత్యాల పట్టణ ప్రజలందరిపైన ఉండాలి. అట్లాగే ఈ వార్డుకి చెందిన వరాల పోచమ్మ తల్లి ఈ బోనాలకి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన, ఇక్కడికి విచ్చేసిన మన ముఖ్య అతిథులు గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి, అట్లాగే ముఖేష్ కన్న గారికి ఇక్కడ ఆహ్వానించినందుకు, ఇక్కడ మా ప్రజలందరికీ, మా భక్తులందరికీ, మీ పేరు తెలియదన్న పులిశేఖర్ అన్న గారికి, అట్లాగే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆ తల్లి దీవెనలు, ఆ తల్లి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ఉండాలి ఎల్లవేళ. ఆ తల్లి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంత మంచిగా చూసుకుంటుందంటే జగిత్యాలలో ఉన్న వాళ్ళని కూడా అట్లాగే మంచిగా చూసుకోవాలి. ఇంకొక విజ్ఞప్తి ఏంది, నేను మున్సిపల్ చైర్పర్సన్ అయినందుకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరూ ఇప్పుడు వచ్చే ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ చూస్తుంటే చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ మలేరియా నుంచి దూరంగా ఉండాలి. మన ఇల్లును మనం ఎట్లా పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన చుట్టుపక్కల కూడా అంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఏది కూడా ఈ దోమలు, ఈ పురుగుల వల్ల మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దయచేసి అందరూ ఇది ఒక్కటి గమనించి మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. విషాల బారిన, ఈ రోగాల బారిన పడొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి ఇక్కడ ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అట్లాగే ఆ తల్లిని ఎల్లవేళ కోరుకునేది ఒక్కటే, మా జగిత్యాల ప్రజలందరినీ చల్లగా చూడమని చెప్పేసి, అట్లాగే జీవనన్న నాయకత్వంలో ప్రతి ఒక్కరూ మంచిగా పనిచేయాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇది చివరి ఆదివారం కావడం ఏదైతుందో అందరూ కూడా ఇదితో అంత పెద్ద ఉత్సాహంతో మరి పండుగను జరుపుకోవటం ఆనవాయితీ అయింది. ముఖ్యంగా హైందవ సాంప్రదాయం ఏదైతుందో ఆడబిడ్డలందరూ కూడా బోనాలతో మరి అమ్మవారిని కొలిచి అమ్మవారి దీవెనలు పొందే విధంగా ఏదైతుందో పూజించడం ఆచారం ఇచ్చింది. ముఖ్యంగా ఈ మూతి చెరువు కట్ట సమీపాన వెలిచినటువంటి వరాల పోచమ్మ తల్లి
ఈ ప్రాంతం అంతటికీ మరి అండగా నిలిచి ఎవ్వరికి ఏ ఆపద రాకుండా మరి ఆ తల్లి దయతో ఏదైతుందో అందరం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మరి జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ గారు ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి సౌకర్యాల కల్పనలో ఏదైతుందో మరో ప్రత్యేక చర్చ జరుగుతుంది. మరి మొత్తం జగిత్యాల పట్టణానికి ఏదైతే మోత చెరువు కానీ, అటు కళ్ళపల్లి చెరువు కానీ, కింద ముప్పార చెరువే కానీ ఇవన్నీ కూడా ఏదైతుందో పెద్ద తటాకాలు జలాశయాలు ఉన్నాయి. అక్కడ త్రాగునీటికి సంబంధించి కూడా ధర్మ సముద్రం మనకి ఎప్పుడు కూడా ఏదైతే జగిత్యాల పట్టణానికి త్రాగునీటి ఎద్దడి లేకుంటే ఏదైతుందో బహుశా నాకు తెలిసి నేను ప్రజా జీవితంలోకి వచ్చి దాదాపు 4 దశాబ్దాలు అవుతుంది. ఈ 4 దశాబ్దాల కాలంలో ఆయన ఉమ్మడి రాష్ట్రం నుండి మొదలెడుకొని ఈనాటి వరకు కూడా ఏదైతుందో త్రాగునీటి కొరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి డైరెక్ట్గా మనకు ధర్మ సముద్రానికి ఫీడర్ ఛానల్ ఉండటము, దాంతో ఏదైతుందో పట్టణంలో అందరి దాహార్తి తీర్చబడే విధంగా ఉపయోగపడటం, ఇటు తాగునీటి సదుపాయంతో పాటుగా ఇతర సదుపాయాలు కూడా శానిటేషన్ కానీ, శుద్ధీకరణ కానీ అన్నీ కూడా మున్సిపాలిటీ ప్రత్యేక శ్రద్ధ చూపెట్టదవుతుంది. ముఖ్యంగా బోనాలు ఉత్సవాల సంబంధించి ఎక్కడెక్కడ అమ్మవారి ఆలయాలు ఉన్నాయో అన్ని అమ్మవారి ఆలయాలను దర్శించుకున్నట్టుగా భక్తులకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ గారు ధర్మరాజు జ్యోతి గారు చూపెట్టిన ప్రత్యేక శ్రద్ధకు వారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తదుపరి ఏ విధంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో పోషణ ఉత్సవాలను మరి ఎంత ఘనంగా జరుపుకుంటున్నామో ఇప్పుడు జగిత్యాలలో కూడా ఏదైతుందో మన రాష్ట్రంలో ఒక ప్రత్యేకత సంతరించుకున్న విధంగా ఈ బోనాలు ఉత్సవాలన్నీ కూడా ఏదైతే ఇంత వైభవంగా జరిగేటట్టు తీర్చిదిద్దున్నటువంటి ఒక జగిత్యాల మున్సిపల్ పాలక వర్గాన్ని, ముఖ్యంగా చైర్పర్సన్ గారిని మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఆ వరాల తల్లి జీవనం ఏదైతుందో జగిత్యాల పట్టణ వాస్తవులకు అందరికీ కూడా ఏదైతుందో ఎల్లప్పటికీ ఉండాలి, అందరూ సుభిక్షంగా ఉండేటట్టు